ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు కానీ ప్రాంతీయ పార్టీలో ఖచ్చితంగా కుటుంబ సభ్యులే ఉంటారు. వాళ్ళ బొమ్మ మీదనే గెలిచినావు, వాళ్ళ కృషి మీదనే గెలిచినావు. అటువంటిది నువ్వు లోకేష్ గారిని క్వశ్చన్ చేసి ఏంటండి అంటే అయితే కాళ్ళు లేకపోతే జుట్టు ఈయన పని. అంటే ఈయన ప్రవర్తన ఏదైతుందో 2009 నుంచి చూసినప్పుడు దూషణ పర్వం ఎలా చేశాడో అలాగే ఏదైతుందో ఖచ్చితంగా ప్రజల్లో అహంకారం. నాకు చిన్ని గారిని అయితే ఇప్పటివరకు చూడలేను. ఆయన ఒకటేసారి ఆ ఇంట్లో చూశాను. సెప్టెంబర్ 2nd వీక్ ఆఫ్ గల్లా జయదేవ్ గారి ఇంట్లో. అప్పుడే ఇంట్రడక్షన్ చేసుకున్నాను. సార్ నేను గోనంటే తెలుసు సార్, మీరు టీవీలో చూస్తాను. ఇతను రాజకీయాలు కొత్త. గత ఎన్నికల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని నాకు కొంతమంది ఒక 7-8 మంది పొద్దున కలిసినప్పుడు చిన్ని గారి బ్యాక్గ్రౌండ్ ఏంది సార్, ఆయన రాజకీయాలకు సంబంధం లేదు, పోయిన ఎన్నికల్లో యాక్టివ్ రోల్ ప్లే చేశాడు. ఆయన కూడా రాజకీయాలు లేకుండే, వాళ్ళ తండ్ల కాడ నుంచి ఏదో కేశినేని ట్రావెల్స్ ఉండే కదా, గోవా బాంబే నెంబర్ 1 ట్రావెల్స్ బ్రహ్మాండంగా నడిపారు, దాంట్లో ఏమీ అనుమానం లేదు. తో ఆయన రాజకీయాల్లో చెప్పాడు. ఇతను సేవాభావం కోసం రాజకీయాల్లో వచ్చాడు, అన్న కోసం వచ్చాడు. ఈరోజు నేను అనుకుంటున్నా అతను రాజకీయాన్ని వ్యాపారం చేసుకునే సమస్య లేదు. ఖచ్చితంగా అన్నలాగా కాక నిబద్ధతతో ఎవరైతే సాయం చేస్తారో ఒక పూట అన్నం పెట్టినా కూడా 10 పూటలు ఒక 100 మందికి చెప్పే అలవాటు ఉందని నేను అతని క్యారెక్టర్ తెలుసుకున్నాను. ఇప్పటివరకు అయితే నేను కలవలేదు అనుకోండి. సో చిన్ని గారు ఈజ్ ఏ గుడ్ క్యాండిడేట్ ఫర్ విజయవాడ. అతన్ని 10 ఏళ్ళ పర్ఫార్మెన్స్ చూశారు. ఇతను రియల్ ఎస్టేట్ చేసుకొని ఆరాంగా ఎక్కువ హైదరాబాద్లో ఉంటుంది రియల్ ఎస్టేట్. దాంట్లో రియల్ ఎస్టేట్ నాకు సంబంధించిన మిత్రులు చాలామంది ఉన్నారు, పేర్లు చెప్పను. టాప్ రామేశ్వరరావు మొదలుకొని, నరసింహారెడ్డి మొదలుకొని, అపర్ణ కోటిరెడ్డి మొదలుకొని నాకు అంతా మిత్రులు, నన్ను గౌరవిస్తారు. నేను రాజకీయాల్లో ఏదైతుందో నీతి నిజాయితీగా ఉన్నా కనుక.